హాయ్ ఆల్, వెల్కమ్ టు క్లాస్రూమ్ ఫిక్స్. ఈ వీడియోలో ఎగ్జాంపుల్స్ ఆఫ్ బ్యాలెన్స్డ్ అండ్ అన్బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ చూద్దాం. అసలు బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అంటే ఏంటి? సప్లై షుడ్ బి ఈక్వల్ టు డిమాండ్. అంటే మన టోటల్ సప్లై వాల్యూ మన టోటల్ డిమాండ్ వాల్యూకి ఈక్వల్ అవ్వాలి. అలా అయితే అది బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం, లేకుంటే అన్బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం. సో మనకి ఇక్కడ క్వశ్చన్లో ఇలా ఒక టేబుల్ ఇచ్చి వెదర్ ఇట్ ఈస్ అ బ్యాలెన్స్డ్ ఆర్ అన్బ్యాలెన్స్డ్ అని అడిగినప్పుడు ఎలా చేస్తాము? ఒకవేళ బ్యాలెన్స్డ్ అంటే ఎలా చూపిస్తాం, అన్బ్యాలెన్స్డ్ అంటే ఎలా చూపిస్తాం? సో ఫస్ట్ బ్యాలెన్స్డ్కి ఒక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. బ్యాలెన్స్డ్లో నాకు ఫస్ట్లో ఒక టేబుల్ ఇచ్చాడు విత్ సప్లై వాల్యూస్ అండ్ డిమాండ్ వాల్యూస్. సో నా టోటల్ సప్లై వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాను, నా టోటల్ డిమాండ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాను. రెస్ట్ ఆఫ్ ది వాల్యూస్తో నాకు పని ఉండదు. సో సప్లై వాల్యూ ఎంత వస్తుంది? మొత్తం సప్లై ఎంత? 300 ప్లస్ 400 ప్లస్ 400 ప్లస్ 100 అంటే మొత్తం 1200 వచ్చింది. సో డిమాండ్ కూడా క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? డిమాండ్ కూడా క్యాలిక్యులేట్ చేస్తే 250 ప్లస్ 350 ప్లస్ 400 ప్లస్ 200 అంటే ఇది కూడా 1200 వచ్చింది. అంటే ఏంటి? నా డిమాండ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సప్లై వాల్యూ. ఇది ఎలా చూపిస్తాము? సప్లై ఒక సెల్ మీకు లాస్ట్లో ఇలా ఒక ఖాళీ సెల్ ఉంటుంది కదా, దాన్ని హాఫ్ చేసుకొని సప్లై వాల్యూ ఇక్కడ వేస్తాము, డిమాండ్ వాల్యూ ఇక్కడ వేస్తాం. ఇలా వేస్తే ఇది బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి? షాప్ 1, షాప్ 2, షాప్ 3 సప్లై ఇవేమో కాలమ్స్ ఇచ్చాడు. D1, D2, D3 డిమాండ్ ఏమో రోస్ ఇచ్చాడు. సో ఇది బ్యాలెన్స్డ్ అని ఎలా ప్రూవ్ చేస్తాము? సేమ్ ఫస్ట్ సప్లైని క్యాలిక్యులేట్ చేస్తాం. సప్లై ఎంత వస్తుంది? 50 ప్లస్ 100 ప్లస్ 50 అంటే టోటల్ 200. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది? డిమాండ్ ఇచ్చాడు. డిమాండ్ ఎంత ఉంది? 50 ప్లస్ 40 ప్లస్ 60. ఇక్కడ ఓన్లీ 150 వస్తుంది. ఇది బ్యాలెన్స్డ్ కాదు, ఇది అన్బ్యాలెన్స్డ్లో ఉంది. అన్బ్యాలెన్స్డ్ అని చూపించాం కాబట్టి దీన్ని బ్యాలెన్స్డ్లోకి ఎలా మారుస్తాం? ఇక్కడేమో 200 ఉంది, ఇక్కడేమో 50 ఉంది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 200 మైనస్ 150 చేస్తే 50 యూనిట్స్ డిమాండ్ తగ్గుతుంది. సో మనం డిమాండ్ని యాడ్ చేయాలి. అది ఎలా యాడ్ చేస్తాము? సో ఇప్పుడు ఇలా తీసుకుంటాము. ఇలా ఎందుకు తీసుకున్నాను నేను? ఇప్పుడు నాకు ఇక్కడ డిమాండ్ తగ్గింది. డిమాండ్ ఎంత తగ్గింది? 50. అంటే డిమాండ్ అంటే కాలమ్ని ఇంక్రీజ్ చేయాలి, సప్లై అంటే రోస్ని ఇంక్రీజ్ చేయాలి. ఒకవేళ సప్లై తగ్గుంటే ఇంకొక రో యాడ్ చేసేవాళ్ళం, కానీ ఇక్కడ డిమాండ్ తగ్గింది కాబట్టి ఇప్పుడు ఇంకొక కాలం యాడ్ చేయాలి. ఇంకొక కాలం అంటే షాప్ 4 అనే కాలం ఎక్స్ట్రా వచ్చింది. సో షాప్ 3 వరకు ఉన్న వాల్యూస్ అన్నీ వేసేసుకుంటే ఏమవుతుంది? ఇక్కడ 5, 2, 0, 3, 0, 50, 4, 6, 42. దీని సప్లై 50, 100, 50 ఉంది. ఇక్కడ డిమాండ్ ఏమవుతుంది? 50, 40, 60. సో మనం డిమాండ్ ఎంత యాడ్ చేయాలి? సప్లై ఏమో ఇక్కడ 200 ఉంది, బట్ డిమాండ్ 150 వచ్చింది. అంటే 50 యూనిట్స్ డిమాండ్ యాడ్ చేయాలి. సో డిమాండ్ దగ్గర 50 పెట్టేసి మిగతా అన్నీ జీరోస్ పెట్టేయాలి. ఇంకెక్కడేమో యాడ్ చేయకూడదు. ఇవి జీరోస్ ఉంటాయి, ఇక్కడ ఒక్కటే 50 ఉంటుంది. సో ఇప్పుడు ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ 200 వస్తుంది. డిమాండ్ కూడా క్యాలిక్యులేట్ చేస్తే 200 వస్తుంది. దాన్ని ఎలా చూపిస్తాం? ఇది 200, ఇది 200. సో ఇది బ్యాలెన్స్డ్. అంటే ఫస్ట్ వాడు ఇచ్చినప్పుడు ప్రాబ్లం అన్బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉంది, తర్వాత మనం దాన్ని బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లంకి మార్చాము. సో ఫస్ట్ మనం ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్ ఏమో ఇది ఆల్రెడీ బ్యాలెన్స్డ్, సెకండ్ ఎగ్జాంపుల్ ఏమో అన్బ్యాలెన్స్డ్ని బ్యాలెన్స్డ్లోకి కన్వర్ట్ చేసాము. సో
ఈ విధంగా మనం బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ అండ్ అన్బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్ అని చెప్పి చూపిస్తాము.